మహావిశాఖలో చేస్తున్నటువంటి శ్రీ జగన్నాథ స్వామి దేవాలయంలో ఈ రోజున ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఉదయం స్వామివారి నేత్రోత్సవంతో పునర్దర్శనం ప్రారంభమయ్యి ఇప్పుడు సుభద్రాదేవి శాంతి కళ్యాణం జరుగుతుంది. ఈ రథయాత్ర మహోత్సవంలో భాగంగా రేపు ఉదయం 7/7/2024 ఆదివారం రోజు తొలి రథయాత్ర మహోత్సవం ప్రారంభమవుతుంది. ఇంద్రజమున మహారాజు వారికి ఇచ్చిన వరం కారణంగా స్వామివారు ఇంద్రజమున మహామందిరంలో 10 రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనమిస్తారు. రథం మీద ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ రథం మీద దర్శనం చేసుకోవాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇంకొన్ని గంటల్లోనే ఉంది. ఈ అవకాశాన్ని భక్తులు ఎంతో భక్తి పారవస్యంతో వచ్చి వారు రథం మీద దర్శనం చేసుకోవాలని తండోపతండాలుగా వేల మంది జనాలు వస్తారు. ఎవరైతే ఈ రథం మీద దర్శనం చేసుకోలేకపోతారో ఈ 10 రోజుల ఉత్సవాల్లో కూడా ఆ దర్శనం చేసుకున్నట్లయితే ఆ స్వామివారిని రథం మీద చేసుకున్నటువంటి మహాపుణ్యాన్ని కూడా ఆ స్వామివారు ప్రసాదిస్తారు. కాబట్టి ఈ 10 రోజుల్లో స్వామివారు 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు దశావతారాల్లో దర్శనమిస్తారు. 8వ తేదీన మత్స్యావతారం, కూర్మావతారం, 9వ తేదీన, 10వ తేదీన వరహావతారం, 11వ తేదీ నరసింహావతారం, 12వ తేదీన నరసింహావతారం, 13వ తారీఖున వామన అవతారం, 14వ తారీఖున పరశురామ అవతారం, 15వ తారీఖున రామావతారం, 16వ తారీఖున బలరామ శ్రీకృష్ణ అవతారం, 17వ తారీఖున తొలి ఏకాదశి రోజున శేషపాన్పు అలంకారంలో స్వామివారి దర్శనమిస్తారు. కాబట్టి ఈ 10 రోజుల్లో కూడా ఈ రథయాత్ర మహోత్సవంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని అందరూ వచ్చి దర్శించి తరించగలరని ప్రార్థిస్తున్నాం.